సలార్ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే అసలు ఈ సినిమా లాగానే నాకు అనిపించలేదన్న. ఒక మంచి స్టోరీ, ఒక మంచి బాగాలేదని ఎలా చెప్తామన్నా. ఎంత బాగుందంటే అసలు ఎంత రేటింగ్ కూడా మనం ఇవ్వలేమన్నా. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు, రేటింగ్ ఇచ్చే మన హీరోనే కాదన్న. ప్రభాస్ అన్న స్టైల్స్ కానీ, ఆ డైరెక్టర్ ఇచ్చే ఎలివేషన్స్ కానీ, ఒక్కడొచ్చి అంతమందిని నరుకుతాడన్న. ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉండదు. కేజీఎఫ్కి అసలు కేజీఎఫ్ బచ్చా అన్న ఈ సినిమా ముందు, సలార్ ముందు కేజీఎఫ్ బచ్చా. కానీ తీసింది ఒకటే డైరెక్టర్ కాబట్టి ఆ రెండు వాళ్ళిద్దరు పిల్లలు అనుకో చెప్పొచ్చు. పెద్ద కొడుకు ఎవరంటే సలార్ అని చెప్పొచ్చు అన్న. మన ప్రభాస్ అన్న సినిమాకి హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, టాలీవుడ్ అవని, కాలీవుడ్ అవని, ఏ వుడ్ అయినా అవని అన్న, ఏ వుడ్ కూడా పనికిరాదన్న ప్రభాస్ అన్న ముందు. అంత బాగుందన్న సినిమా అయితే, నిజంగా బాగా చూపించిండు. ఇంకోటి ప్రభాస్ అన్న ఎవరైనా ట్రోల్ చేస్తే ఆ వుడ్ అంటున్నా కదా, ఆ వుడ్డే దూర్చేస్తా అన్న. నేనైతే ఏడ పడితే ఆడ పెట్టేస్తా వుడ్. అర్థం చేసుకొని డంకీ ఏ సినిమా అన్న, డంకీ పక్కన పెట్టు. డంకీ అన్న రికార్డులు వేరే బద్దలు కొట్టేసింది అన్న. నిజంగా ఇండియా కాదు, వరల్డ్ కాదు, నిజంగా బాహుబలి, కేజీఎఫ్ ఎన్ని సినిమాలైనా ఉండని, మీరు ఎన్ని సినిమాలు కలిపి పెట్టుకొని ఈ ఒక్క సినిమా చాలు. ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ ఫ్రెండ్షిప్ అన్న. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది నిజంగా, మామూలుగా కాదు. హీరో అన్న, నిజంగా వేరే హీరో ఉంటుంది, ఇతను హీరో ఉంటాడు. ప్రభాస్ అన్నది అన్న, ట్రైలర్ టీజర్ ఎంత డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో అందరి సాటిస్ఫాక్షన్, ఫుల్ మీల్స్ దొరికేసినాయి అన్న. ఇటు యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది, రొమాన్స్ కావాలంటే రొమాన్స్ ఉంది, డాన్స్ కావాలంటే డాన్స్ ఉంది, సాంగ్ కావాలంటే సాంగ్ ఉంది, ఫైట్ కావాలంటే ఫైట్ ఉంది, యాక్షన్ సీన్స్ కావాలంటే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అన్ని సీన్లు ఉన్నాయన్న. మీకు ఏది కావాలో అది ఎంచుకొని చూసి ఎంజాయ్ చేయండి అన్న. అంతే. ప్రభాస్ అన్న కట్అవుట్ చూస్తే 6 అడుగుల బుల్లెట్ గుద్దితే టిప్పర్ లారీ లేచిపోతుంది. సో రేపు 2 రాష్ట్రాలు, ప్రపంచం మొత్తం లేచిపోతుంది. ప్రభాస్ అన్న గుద్దితే మాత్రం గిప్ప అంటే థియేటర్లు మొత్తము ఒక రేంజ్లో చూపించండి నా ప్రభాస్ అన్నని మాత్రము. అబ్బాబా మా ఎలివేషన్స్ చూస్తుంటే కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్ 100 కేజీఎఫ్లు వచ్చిన ప్రభాస్ అన్న తాటికి అమ్మ మొగుడు కాదు, వాళ్ళ తాత మొగుడులో ఉంది అన్న. రికార్డులు కాదు బ్రో, నేను బరాబర్ చెప్తున్నా. 2000 crores పక్కా, డంకీ లేదు బంకీ లేదు, నేను చెప్తున్నా 100%. సో ప్రభాస్ అన్న రికార్డులు మాత్రం ఇక డార్లింగే వదిలేయాలన్నా. అవుటర్ రికార్డు కాదన్నా, ప్రపంచ రికార్డులు అన్నా కదన్నా. ప్రపంచ రికార్డులు బ్రేక్ చేస్తుంది సలార్. ఇంకా సలార్లో 1 సైడే చూసినాం, ఇక అట్లా దేవర వర్షన్ చూసినాం. కానీ ఇంకోటి సలారోడు దిగుతుండు, సలార్ దిగితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది రచ్చ. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకు 1000 mm రాడ్ కదా, 8000 mm రాడ్ పెడతామని నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న అభిమానంగా. సో చాలా ఆది పురుషుకి అయితే మస్తు ట్రోల్ చేసారు. కానీ నా కొడుకులను ప్రభాస్ అన్న ఇప్పుడు దింపిండు, ఒక్కొక్కరిని దింపుతుండు రాడ్డు. ఆ గన్ను ఫైట్ చూస్తుంటే, కారు మీదకి వెళ్ళి కాల్చుంటే గజ థియేటర్ వణుకుతున్నాయి. నా చెవులకి వెళ్ళి బుల్లెట్ దిగినట్టు అనిపిస్తుంది నాకైతే.